కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు మరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. గమ్మత్ ఏమిటంటే యాక్చువల్గా ఆయనకు సీట్ ఇస్తామన్నారు. సీట్ ఇస్తామన్నా కూడా బయటకు వచ్చినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అండి. అది ప్రత్యేకం. ఎందుకు అంటే ఇతను కొంచెం పద్ధతిగా వ్యవహరించిన వ్యక్తి మొదటి నుంచి. చాలా కాలంగా అతనికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ పార్టీలో. అయినా నెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ విషయంలో మాత్రం నీకే టికెట్ అనే విషయం మొదటి నుంచి చెప్పాడు. ఈ మధ్య కూడా అన్నట్ట, నీకు టికెట్ ఇస్తానంటే మిగతా వాళ్ళంతా టికెట్ ఇవ్వకపోతే బాధపడిపోయి వాళ్ళు వెళ్ళిపోతాం అని అంటున్నారు, నువ్వేంటి టికెట్ ఇస్తానంటే కూడా వెళ్తానంటావు అని చెప్పి. ఇప్పుడు ఆయన నిన్న ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాడు వాళ్ళ కార్యకర్తలతో. పెట్టుకుంటారు కదా వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక పార్టీ నుంచి. సో ఆయన చెప్పిన పాయింట్స్ 2-3 ఉన్నాయండి. ఒకటేంటంటే, నువ్వేంటయ్యా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టమంటే తిట్టవు, నువ్వు తిట్టకపోతే నేను ఎట్లా ఓన్ చేసుకోవాలి అన్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ గురించి కానీ ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్ ఇష్యూ గురించి కానీ మాట్లాడాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశించవచ్చు, తప్పులేదు అందులో. కానీ ప్రతిపక్ష నాయకుడిని, వాళ్ళ అబ్బాయిని నువ్వు తిట్టకపోతే నేను ఎట్లా ఓన్ చేసుకుంటాను నిన్ను అని చెప్పి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి అనేది ఆ ఒక్క విషయంలో అర్థమైపోతుందండి. అదే సమయంలో ఈ జోగి రమేష్ విషయం కూడా ప్రస్తావించాడు. జోగి రమేష్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, జోగి రమేష్ని మాత్రం ఎంకరేజ్ చేశాడు సీఎం నా నియోజకవర్గంలో వీలు పెట్టడానికి కూడా అని. ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు ఇక్కడ గమనించండి, అదే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అరాచకంగా ప్రవర్తించాడు. అతను ప్రతిపక్ష నేత ఇంటి మీదకి దాడి చేశాడండి. ఎప్పుడు జరగల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. చంద్రబాబు నాయుడు ఉండవల్లో ఉండే ఇంటి మీద ఈ జోగి రమేష్ అనే అతను వెహికల్స్ తీసుకుని వెళ్ళి జనాన్ని తీసుకుని వెళ్ళి దాడి చేశారు. అందువలన అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్ అంటే అంత ఇష్టం. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా నాయకులందరినీ, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ని కావచ్చు, రఘురామకృష్ణరాజును కూడా బండబూతులు మాట్లాడాడండి. చాలామందికి గుర్తుండే ఉంటుంది జోగి రమేష్ అసెంబ్లీలో అప్పట్లో. బూతులే లిటరల్గా. అతను బూతులో మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు అసెంబ్లీలో. అంత ఇష్టం అన్నమాట జగన్మోహన్ రెడ్డికి అలా తిడితే. ఆ విపరీత మనస్తత్వాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా తిట్టలేదు కాబట్టి కృష్ణప్రసాద్ అంటే అభిమానం లేదు. అదే జోగి రమేష్ చూడండి, ఆయన హృదయాన్ని దోచుకున్నాడు. బండబూతులు తిట్టి, అసభ్యంగా మాట్లాడి, దాడి చేసి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద. ఆ రకంగా చేయని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వైసీపీలో. అందరూ అట్లా చేయలేరు కదండి. రకరకాల వ్యక్తులు ఉంటారు. అందరూ కొడాలి నాని, జోగి రమేష్ ఇట్లా ఉండరు కదా. అందుకనే వాళ్ళనేమో చాలా దగ్గరికి తీస్తాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు చాలామంది ఇంక్లూడింగ్ ఆ రెడ్డి సమాజ వర్గంలో ఉన్నవాళ్ళు కూడా అట్లా మాట్లాడలేము మేము, అది మా కష్టం అట్లా బూత్లో మాట్లాడడం అని చెప్తే వాళ్ళ పట్ల అయిష్టాన్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పార్టీని మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఇక అమరావతి గురించి కూడా ప్రస్తావించాడులేండి. అమరావతిలో మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా అడిగాడట వెళ్ళి, సార్ మనం మాట ఇచ్చాం కదా, మరి అమరావతి వ్యవహారం కొంచెం ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలు పెడదాము అధికారంలోకి వచ్చాం కాబట్టి అంటే, చేద్దాం, మనం చేయకుండా ఏమి ఉండవు, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను కదా, ఏం ఇబ్బంది లేదు, చేద్దాం అన్నట్ట. అన్న కొద్ది రోజులకి అందరికీ తెలుసు, అన్న 3 నెలలకో 4 నెలలకో 3 రాజధానుల పేరుతోటి అమరావతిని చంపేశాడు. అట్లా చంపితే మనకు నష్టం అండి. మనం గెలిచామండి, ఇక్కడ మనం అమరావతిలో గెలిచాం, కృష్ణా జిల్లాలో గెలిచాం, గుంటూరు జిల్లాలో గెలిచాం, కాబట్టి మీరు ఆ రకమైన నిర్ణయం తీసుకోవద్దండి అని వాళ్ళ మీటింగ్లో అంటే ఈ అంబటి రాంబాబు కొడాలని విరుచుకుపడ్డారట. అది కూడా చెప్పాడు ఆయన. ఏమని, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా అని. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నించడం ఏంటి? ముఖ్యమంత్రిగా చెప్పాడు అమరావతి రాజధాని అని చెప్పి, అధికారంలోకి రావడానికి ముందు చెప్పాడు కదా ఆ మాట, పబ్లిక్గా చెప్పాడు కదా పబ్లిక్ మీటింగుల్లో. అదే విషయాన్ని కదా వసంత కృష్ణప్రసాద్ అడిగింది. తర్వాత తనతో కూడా చెప్పాడని చెప్పాడు, వ్యక్తిగతంగా కూడా చెప్పాడు ఆయన, నేను అడిగినప్పుడు అని కూడా చెప్పాడు. అడిగితే విరుచుకుపడ్డారట ఇద్దరు, అంబటి రాంబాబు, కొడాలి నాని. అంటే ఆ పార్టీలో సైకో ఫ్యాన్సీ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో దాన్ని బట్టి అర్థమవుతోందండి. ఇవండి ఇవాల్టి వార్తలు, వాటి విశ్లేషణ.